ఈ రోజు కూడా చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామో తెలుసా? పాండ్స్ బ్రైట్ బ్యూటీ వల్ల విటమిన్ ఈ, సి, ఏ కలిపిన ఒక చక్కటి ఫేస్ వాష్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ ఫేస్ వాష్ మనకి బ్రైటన్ చేస్తుంది, ఇంకా అలాగే క్లెన్జింగ్ చేస్తుంది అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి, నార్మల్ ఫేస్ వాష్ లాగా ఇది యూజ్ చేయొచ్చా, దీంతో కాంబినేషన్ గా ఏ క్రీమ్ ని యూజ్ చేస్తే మంచి ఫేర్నెస్ అనేది వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఈ రోజులానే ఈ రోజు కూడా ఒక చక్కటి హర్రర్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ రోజు నేను చెప్పబోయే హర్రర్ రియల్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, మా చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు మేము ఒక బిల్డింగ్ లోనైతే ఉండేవాళ్ళం అనమాట. అదొక 3 floors అయితే ఉంటుంది. ఆ ఫ్లోర్ లోని ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల అక్కడ ఒక ఆమె అయితే తిరుగుతూ ఉండేది. బయట తలుపులు ఉంటాయి అనమాట ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి. ఆ తలుపులు అయితే వేసేసేవారు. ఆ వేసేసిన తర్వాత ఆ బిల్డింగ్ అంతా కూడాను మాకైతే గజ్జల సౌండ్ వినిపించేది అనమాట. ఇది ఓన్లీ ఫ్రైడేస్ లేదంటే ట్యూస్డేస్ అలా వినిపిస్తూ ఉండేది, ప్రతిరోజు అయితే కాదు. అందులోని మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే, అంటే మా రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, దూరపు చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అద్దెకి దిగి ఉన్న వాళ్ళమే. కిందన కొంతమంది అద్దెకి ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. పైన అంతా కూడా మా రిలేషన్ అంతా ఉండేవారు అనమాట. అయితే మేము ఎక్కడికైనా వెళ్తే, అంటే తీర్థయాత్రలు కానీ లేదంటే వాళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్తే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి. ఒక్కొక్కసారి మాతో పాటుగా ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అయితే అంత కలివిడిగా ఉండేవాళ్ళం. అయితే ఒక రోజు ఏమైందనంటే, మేమందరం తిరుపతి యాత్రకు అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు కొత్తగా మాకు కింద పోర్షన్లోని నార్త్ ఇండియన్స్ అనమాట, వాళ్ళు అద్దెకి దిగారు. వాళ్ళకి ఒక పాపలు. అయితే వాళ్ళ హస్బెండ్ ఏంటంటే స్వీట్ షాప్లోని వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళు ఏంటంటే మేము రామండి, మాకు అవ్వదు అని చెప్పేశారు. వాళ్ళు ఉండిపోయారు ఇంట్లోని. వాళ్ళు ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో అనమాట. థర్డ్ ఫ్లోర్ ఇంకోటి ఉంది. థర్డ్ ఫ్లోర్లో ఎవరూ లేము, అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా ఎవరు లేరు, వాళ్ళు ఒక్కడే ఉన్నారు. కింద మళ్ళీ అందరు కూడా ఉన్నారు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ తను ఏంటంటే బట్టలు ఆరబెట్టుకోవడానికి డాబా మీదకి వెళ్ళి బట్టలు అక్కడే ఆరబెట్టుకోవడానికి ఉండేది. సో అక్కడ ఆరబెట్టుకొని వచ్చేసింది. సో వాళ్ళ హస్బెండ్ స్వీట్ షాప్కి వెళ్ళాడు. నేను కూడా తన ఇంట్లో పెట్టుకొని తన ఇంట్లోనే పనులు అవి చేసుకుంటూ ఉన్నదనమాట. అయితే ఈవినింగ్ అవుతుంది, ఇంకా డాబా పైన ఆరబెట్టిన ఆ చీర ఏదైతే ఉందో అది తెచ్చుకుందామని చెప్పేసి ఈ పిల్లలు ఇద్దరు పడుకుంటే దగ్గరికి మెల్లగా తలుపు వేసేసి తను ఒక్కసారి డాబా మీదకి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేము, ఆ ఇళ్లలో ఎవరూ లేము, ఖాళీగా ఉన్నాయన్నమాట. సో తను డాబా మీదకి వెళ్ళేసరికి అంతా కూడా నార్మల్గా ఉంది. వెళ్ళింది, సారీ తీస్తూ ఉంటే ఈలోగా తనకి చిన్నగా మూలుగుతున్న ఏడుపు సౌండ్ వినబడుతూ ఉంటే ఏంటబ్బా అని చెప్పేసి వెనక్కి తిరిగి తను చూసేటప్పటికి వెనకాతల అక్కడ ఒక చిన్న బాత్రూమ్ లాగా ఉంది, కుండీ ఉండేదన్నమాట. కుండీ అంటే వాటర్ స్టోర్ చేసుకునేది. ఆ కుండీ పైన ఎవరో ఒక ఆవిడ ముసుగు వేసుకొని, తెల్ల చీరతోని ముసుగు వేసుకొని అటు తిరిగి కూర్చొని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఎవరు అని తను ఇలా ఫుల్గా తిరిగి చూసేలోపు తను అక్కడి నుంచి ఫాస్ట్గా నడుచుకొని రూమ్ ఉంటుందన్నమాట. అది కూడా క్లోజ్డే. ఆ రూమ్లోకి వెళ్ళిపోతుందంట. ఎవరు అని చెప్పేసి తిను ఆ సారీ తీసుకోకుండా ఎవరు అని చెప్పి భయపడి అక్కడ ఒక 2-3 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగి వెళ్ళి చూసేలోప అక్కడ అంతా క్లోజ్డ్, అంటే తలుపు వేస్తుంది. అక్కడ ఆవిడ కూడా లేదు. ఇంక ఈవిడికి చాలా భయం వేసి ఫాస్ట్గా మెట్లు దిగేసి వచ్చి పిల్లలిద్దరిని పట్టుకొని ఏడ్చేసి ఆ తలుపులన్నీ వేసుకొని మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఈవినింగ్ 7:30 ఆ టైంకి అయితే వస్తారనమాట. ఆ టైంకి వచ్చేటప్పటికి ఇంకా ఇంట్లో ఏదో ఉంది పైన, నేను చూశాను, క్లియర్గా చూశాను ఆవిడని అని చెప్పేసి చాలా భయపడిపోవడం అయితే జరిగింది. మేమందరం కూడా మొత్తం తిరుపతి ప్రయాణం అయిపోయిన తర్వాత వచ్చాక ఆవిడైతే ఆ ఇన్సిడెంట్ మాకు చెప్పింది, ఇక్కడ ఏదో ఉంది మీరు ఉండకండి అని చెప్పేసి. కానీ ఆవిడెవరో ఏంటో అనేది మాకు తెలుసు. నెక్స్ట్ వీడియోలోనే అసలు అక్కడ ఎవరు ఉన్నారు, ఆవిడ ఎవరినైనా ఏమైనా చేస్తుందా చేయదా అనే సంగతి చెప్తాను. ఛానల్ అయితే తప్పకుండా చూడండి. ఈ రోజు వీడియోలోని మనం పాండ్స్ బ్రైట్ బ్యూటీ యొక్క సి అండ్ ఈ కూడా ఉన్నాయి ఇందులోని. ఇదేంటంటే మనకి స్కిన్ ని బ్రైటన్ ఇంకా అలాగే క్లెన్జింగ్ అయితే చేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అని అంటే, దీంట్లోనే మనకి చిన్న బాల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి అంటే మైక్రో వ్యాక్స్ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ ఏంటంటే బాగా ఎక్స్ప్లోయిట్ అయ్యి ఏదైతే జిడ్డుదనం ఉంటుందో ఆ జిడ్డుదనాన్ని క్లియర్ చేస్తుంది, ఇంకా దాంతో పాటుగా బ్రైటన్ చేస్తుంది, క్లెన్జింగ్ కూడా చేస్తుంది. ఈ బాల్స్ ఉండడం వల్ల ఏంటంటే ఫేస్ మీద డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట. మరి దీంతో కాంబినేషన్ గా మనము పాండ్స్ బ్రైట్ బ్యూటీ ఫేస్ క్రీమ్ ఏదైతే ఉందో, సీరం ప్లస్ క్రీమ్ ఉంది, నేను నిన్న వీడియోలో చెప్పాను. అదైతే యూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఏంటంటే ఎప్పుడైనా పాండ్స్ కానీ లేదంటే వేరే కంపెనీవి కానీ యూజ్ చేసేటప్పుడు, లాక్మే కానీ ఏమైనా యూజ్ చేసేటప్పుడు వాడు ఏం చెప్తాడనంటే, కంప్లీట్ గా మా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్తాడు. కానీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఇది మనకు బ్రైట్ బ్యూటీ కదా, సో దీనికి రిలేటెడ్ గా మనము బ్రైట్నెస్ ఇచ్చే క్రీమ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ ఒక్క ప్రొడక్టే కాదు, వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. మరి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. ఇందులో మనకి విటమిన్ సి ఉండడం వల్ల మనకి మంచి కలర్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ ఈ ఏం చేస్తుంది అని అంటే చర్మాన్ని మృదువుగా చేస్తుంది, అలాగే కాంతివంతంగా చేస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ ఏ అయితే ఉంది. ఈ విటమిన్ ఏ ఏంటంటే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి ఏంటంటే మంచి స్కిన్ ని ఇస్తుంది అనమాట. స్కిన్ ని బాగా ప్యాంపర్ చేస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా తక్కువ కాదు, 110 రూపీస్. ఇందులోని 50 grams ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి ఒక 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. దీని స్మెల్ వచ్చేటప్పటికి మనకి పాండ్స్ బ్యూటీ ఫేస్ క్రీమ్ ఎలా ఉంటుందో, ఏ స్మెల్ లో ఉంటుందో అదే స్మెల్ అయితే వస్తుంది.
మంచిగానే ఉంటుంది. మీకు ఏంటంటే ఫేస్ కి నెక్ కి కూడా అప్లై చేయాలి. ఒక ఫేస్ కి మాత్రమే కాదు, ఎప్పుడైనా కూడా క్రీమ్ గానీ లేదంటే ఫేస్ వాష్ గానీ ఏవైనా కూడా ఫేస్ కి ఇంకా అలాగే నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉన్నాయి, దీని బ్యాచ్ నెంబరు, QR కోడ్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. ఇది మంచిగా మనము కూల్ అండ్ డ్రై ప్లేస్ లోని సన్ కి ఎక్స్పోజ్ చేయకుండా ఉంచుకోవాలి. కంటికి కనుక తగిలినట్లయితే ఇమీడియట్ గా తరవ క్లీన్ చేసుకోవాలి. అంతేకాదు చిన్నపిల్లల నుంచి దూరంగా అయితే ఉంచండి. ఫేస్ వాష్లు కావచ్చు లేదంటే ఫేస్ క్రీములు కావచ్చు, ఎందుకంటే ఈ మధ్య చిన్నపిల్లలు కూడా వాటితోని రీల్స్ చేసేస్తున్నారు, ఆడేస్తున్నారు. అది పొరపాటు. ఎందుకంటే టీనేజ్ పిల్లలకే నేను కొన్ని వాడొద్దని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన చర్మాన్ని చాలా పాడు చేసేస్తాయి. ఆ తర్వాత పాడైపోయిన తర్వాత ఏదో రకంగా మనము మేనేజ్ చేసుకొని వీటితోని గట్టిన అయిపోవచ్చు, కానీ ముందే పాడు చేసుకోమని ఎవరు చెప్పారు చెప్పండి. సో ఇదైతే ఆ రకంగా పనిచేస్తుంది, అంటే బాగానే పనిచేస్తుంది. విటమిన్ A, E ఇంకా అలాగే C కూడా ఉన్నాయి కాబట్టి మనకి మంచిగాను స్కిన్ ని ప్యాంపర్ చేస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ వీడియోలోని దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. SRK Tips. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.